అయితే గట్టిగా ఎండ కొడుతుంది, లేదంటే బగ్గా ఆనలు పడతాయి. ఓ ఆరం సురుకులు వెంచుడు, ఇంకో ఆరం షిన్కులు రాళ్ళుడు. వాతావరణం ఎప్పుడు ఎట్లుండేది తెలుస్తలేదుల్లా. పోయిన నెల అంతా జంపుడు జంపినాయి. ఈ నెల సుత కొన్నొద్దులు గదే పరిస్థితి. నడిమిట్ల గెరివిస్తే ఎండాకాలం లెక్కనే అనిపించింది. మరి అలా ఎట్లున్నదంటే ఒక్కరోజు గెరివిచ్చిందో లేదో మళ్ళా అందుకుందానా. పగటిలి ఎండ, మధ్యాహ్నం తర్వాత మబ్బులు పట్టి చంపింది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఖైరతాబాద్, పంజాగుట్ట, అటు గచ్చిబౌలి, మియాపూర్, ఇటు ఉప్పలు, ఎల్బీనగర్ అంతటా అరుసుకుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో పడుతున్న ఆనలతోటి కృష్ణానదికి వరద పెరిగితే నారాయణపేట జిల్లా గుడబల్లూరు ఊర్లకు నీళ్లొస్తుండే వరకు ఖాళీ చేపించి సర్కారోల క్యాంపులకు పంపిండ్రు. ఇన్ఛార్జి మంత్రి వాకటి శ్రీహరి సారు రాత్రే ఊరంతా తిరిగి పబ్లిక్ తిప్పలరుచుకున్నాడు. ఖచ్చితంగా ఇదంతా అయిపోయిన తర్వాత ఎంఆర్ఓ పంపించి ఇది ఎన్ని ఎకరాలలో పంట నష్టం జరిగిందో ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి. నిజామాబాద్ లా మంజీరా నది వరద పెరిగి ఉతార్లున్న ఊర్లు పంటలు మునిగినాయి. బాసర్లా గోదారమ్మ బిజ్జిని దాకి వారుతుంటే పుష్కర ఘాట్లు అగవడకుంటాయినాయి. నదికి పోయే తొవ్వంతా నీళ్ళే, నడిమిట్ల దుఃఖనాలు. సోమవారం ఎప్పుడైతే నవరాత్రులు ఓపెన్ అయ్యాయో ఆ రోజు నుంచి కూడా ఇలాగే వాటర్ ఉన్నది. కానీ నిన్న మాత్రం ఇక్కడ దాకా వచ్చాయి. వ్యాపారస్తులు మాత్రం బాగా నష్టపోతున్నారు. ములుగు జిల్లా రామన్నగూడెం పుష్కరఘాట్ దగ్గర గోదావరి వంగుతే రెండో ప్రమాద హెచ్చరిక పెట్టిండ్రు. సింగూరు 11 గేట్లు ఎత్తటోరకు సంగారెడ్డి జిల్లా కొలుకూరు, పోటిపల్లి నడుమ రాకపోకలకు తిప్పలైంది. నిజాం సాగర్, జూరాల ప్రాజెక్టులు గిన వంగుతున్నాయి గేట్లెత్తటోరకు. ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణలా ఇంకో 2 రోజులు పెద్ద ఆనలే ఉన్నాయట. పండుగ పూట జర పైలం ఉండుండ్రి మరి.